కృష్ణా డెల్టా పరిరక్షణకు నాగార్జున సాగర్ నుంచి కేఆర్ఎంబీ ద్వారా పులిచింతలకు సాగునీటిని విడుదల చేయించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని మచిలీపట్నంలో జరిగిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో వెల్లడించిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణ. ఈ సమావేశంలో జిల్లా నీటి సంఘాల ప్రతినిధులు, కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ యనమద్ది పుల్లయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినాక మన గౌరవ మంత్రి బుద్ధప్రసాద్ గారు, కర్నూలు శ్రీనివాస్ గారు, మా సోదరులు వల్లకుమార్ రాజా గారు, కృష్ణప్రసాద్ గారు అందరూ ఇలా మమ్మల్ని కూడా పిలిచినందుకు యావత్ కృష్ణా జిల్లా రైతాంగం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కొంత అవగాహన లోపం సార్, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గా 15-19 రోజుగా అబ్జర్వ్ చేయడం జరిగింది. పట్టిసీఎం అనేది ఆపటం అనేది ఒక లాంగ్ డెసిషన్ అండి. ఎందుకంటే ఒక్కసారి ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తే మనకు మినిమం 7-8 డేస్ పడతాయి. ఏది బ్యారేజ్కి వెళ్ళి బ్యారేజ్ నుంచి దేనికి రావాలన్నా కేఈబీకి వెళ్ళాలంటే 120 కిలోమీటర్లు, బందర్కి వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు. దానికి ఏంటంటే పట్టిసీఎం అనేది ఆపకూడదు. ఒకసారి స్టార్ట్ చేసిన అవసరమైతే పంపులు తగ్గించాలి. పంపులు తగ్గించి 10 పంపులే 50% ఆఫ్ చేసి మానిటర్ చేసుకోవాలి. ఇంకో ఎస్సీ గారు చెప్పిన దాంట్లో సబ్మిషన్ ఏంటంటే అప్పుడు 2వ తారీఖు క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెట్టాలి సార్. ఇప్పుడు మనం పట్టిసీఎం చాలలేదు కాబట్టి ఒక 10 టీఎంసీలు ఇమీడియట్ గా సాగర్ నిండుగా ఉండగానే కింద వదిలితే ఆ 10 టీఎంసీలు మనకు అవసరమైతే మనకున్న ఎలాంటి తగ్గించుకుంటారు అది తెలంగాణ లెక్కలో. ఎందుకంటే 2015లో కూడా మేము వెళ్ళాం సార్. ఇట్లాగే మేము నెక్స్ట్ వీక్ రైతులుగా వెళ్ళి కేఆర్ఎంబీ చైర్మన్ మేము చెప్తానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అఫీషియల్ గా ఏంటంటే ఈఎన్సీ ఇరిగేషన్ సెక్రటరీ మెంబర్స్ సార్ కేఆర్ఎంబీలో మనం ఇవాళ తీర్మానం చేసి ఒక 10 టీఎంసీలు కేఆర్ఎంబీకి మన ఐఐబీ ద్వారా 10 టీఎంసీలు సాగర్ నుంచి పులిచింతలు కొలవమని సార్ క్లియర్ గా ఒక తీర్మానం చేసి అది మీరు క్యాబినెట్ లో తీసుకెళ్లి ఒక లెటర్ రాయాలి సార్. ఏది ఈఎన్సీ ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ అవసరమైతే కేఆర్ఎంబీ కొత్త చైర్మన్ వచ్చారు సార్. ఈ మంత్ లో కొత్త చైర్మన్ జాయిన్ అయ్యారు 1వ తారీఖు. అతులు చేయని సిడబ్ల్యూసీ నుంచి వస్తారండి. వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఒక లెటర్ రాసేసి మెయిల్ పెట్టేస్తే నెక్స్ట్ తెలంగాణలో కూడా పిలిచి ఓవరాల్ గా డిసైడ్ చేస్తారు సార్. మనకి అర్జెంట్ నీడుంది, డ్రింకింగ్ ఇరిగేషన్ నీడుందని మనం పెడితే మనం ఎస్సీ గారు చెప్పినట్టు ఒక 5 టీఎంసీ 10 పెడితే ఒక 5 ఇచ్చారనుకోండి సార్. దప్పదప్పాగా 4,000